కొరింథీ పత్రిక 1 కొరింథీ 10వ అధ్యాయం 9-10 వచనాలు. 9వ వచనం చదవండి చాలు. మనము ప్రభువును శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మనము ప్రభువును శోధింపకయుందుము. ప్రభువు అనే దగ్గర ఒక ఫుట్ నోట్ ఉంది. కింద ఏమని రాయబడింది అక్కడ అంటే క్రీస్తును అనేటువంటి మాట వ్రాయబడింది. ఇది ఎవరిని గురించి చెప్తున్నాడు అంటే పాత నిబంధన కాలపు ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులు క్రీస్తును శోధించారంట. వారు క్రీస్తును శోధించి సర్పముల వలన నశించారు. మీరు సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండాల్లో ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి ఆ కాంటెక్స్ట్. పాపకరమైనటువంటి సర్పములు పంపించి ఆ అరణ్యంలో వారిని కరిపించి చంపుతాడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు. చంపినప్పుడు వారు ఇక మళ్ళా మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆ నాయకుడి దగ్గరికి వచ్చి, మోషే దగ్గరికి వచ్చి వెంటనే వేడుకుంటారు, మేము దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాము, దేవునికి కోపము రేపాము, ఆయన ఉగ్రత మా మీదకి వచ్చింది, కాబట్టి మమ్మల్ని క్షమించమని వేడుకోమని చెప్తే మరి వారి పక్షాన మోషే వారి పక్షాన విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మన ప్రభువైన క్రీస్తు దేవుడు అంటే మళ్ళీ వీరు తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. ప్రభువైన క్రీస్తు ఏం మాట్లాడతాడంటే, ఇదిగో సర్పాన్ని ఇత్తడి సర్పం చేయించి దాన్ని అక్కడ పెట్టు, ఎవడైనా వచ్చి ఈ సర్పము కాటు ఎవరికైతే పడుతుందో, పాము కాటు పడుతుందో వాడొచ్చి ఆ సర్పాన్ని నిదానించి చూచి మరలా తిరిగి బ్రతుకును అనే మాట చెప్తాడు.